నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాం చేందరు గాను శ్రీమతి చూడమని బక్కి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి పవిత్రమైన కార్తీక మాసము ఆఖరి రోజు సందర్భంగా ఈరోజు 20/11/2025 నాడు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి చూడమని బక్కి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఉన్న 65 మందికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతల పెద్దలు కీర్తి శేషులు శ్రీ సత్యనారాయణ సార్ బక్కి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ, వారికి స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే పితృదేవతల పెద్దల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి చూడమని బక్కి గారికి, శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి స్రవంతి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చెంజు శ్రీ అంశు గారికి, శ్రీదేవి గారికి, లక్ష్మీనారాయణ గారికి, చెంజు ఉషా నివేదిత గారికి, చెంజువి సోహాన్ గారికి, శ్రీమతి శ్రీవిద్య గారికి, శ్రీ శ్రీధర్ గారికి, చెంజు సిద్ధార్థ్ గారికి, చెంజువి శృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు నిరంతరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీమతి స్రవంతి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రీ విద్యా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి చూడమని బక్కి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు శులమ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు శులమ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి చూడమని బక్కి గారు మీరు మీ కుటుంబ సభ్యులు పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ మిక్చరు, అలాగే స్వీట్ బాదుషా, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. రెండు ఇల్లు అనుకోని అడుగులు పెట్టి